ఒక రియాద్ మహాపట్టణం గుర్తుపెట్టుకోవాలి, రిచెస్ట్ ఆయిల్ కంట్రీ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు దాని $1 ఉన్న ఆ కంట్రీలో దూరి ఈ మిసైల్స్ అటాక్ చేసినాయంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇరాన్ అండి. నేనేం తక్కువ చెప్పడం లేదు, ఎందుకంటే అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో ఎందుకు ఫెయిల్ అవ్వాలి అనేది. అంటే ఇరాన్ ఎంత మిలిటరీ ఫోర్స్ తయారు చేసుకుంది అదొకటి. తర్వాత ఇప్పుడు 14 దేశాల మీద మళ్ళా డ్రోన్లు అటాక్ చేస్తుంది. ఆ డ్రోన్ల ఖరీదు ఎంత ఉండదండి, $20,000 నుంచి $30,000 ఉంటుంది. అటు అమెరికా దాన్ని ఆపాలంటే ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఉపయోగించాలి. అది ఏకంగా $2 నుంచి $3 మిలియన్ ఉంటుంది. చూడండి ఎంత చీప్ వార్ చేస్తుంది. అది చాలా తక్కువ ధర ఉన్న ఆయుధాలతో అతి ఎక్కువ ధర ఉన్న ఆయుధాలు కొంటుంది. తర్వాత నిన్న కువైట్లో 3 F-15E యుద్ధ విమానాలు పడిపోయిన తర్వాత అమెరికా యుద్ధ విమానాలు ఎగరడానికి భయపడుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఏ యొక్క మిసైల్స్ చైనా రష్యా నుంచి ఇరాన్ తెచ్చుకుందో మిస్టీరియస్ మిసైల్స్ బయటపడుతుంది. తర్వాత ఈ 4th డే ఏంటంటే ఇజ్రాయెల్ మీద కూడా తీవ్రమైన అటాకులు జరుగుతుంది. ఇప్పుడు హైఫా పట్టణం చూసిన, తర్వాత టెల్ అవీవ్ చూసిన, ఈస్టర్న్ జెరూసలేము, ఈ నజరత్తో ఈ సిటీలన్నీ దాడులతో కొనసాగుతున్నాయి. ఇప్పుడు లక్షలాది మంది ఇజ్రాయలీ పీపుల్ బంకర్లోనే తలదాచుకుంటున్నట్టు, నిత్యావసర సరుకుల కోసం వాళ్ళు వెంపర్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రజల్లో మాత్రం ఒక రకమైన భయోందాళన మొదలైంది. ఇప్పుడు నెతన్యాహు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడమే పెద్ద సమస్యగా ఉంది.